హలో అండి, ఇవాళ మన ఛానల్లో ములక్కాడ టమోటా గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దానికోసం నేను ఇక్కడ 3 ములక్కాడలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1/2 కేజీ టమోటాలు తీసుకున్నాను. ప్రాసెస్ విధానం చూపిస్తానండి. ఒక కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. 1 టేబుల్ స్పూను. ఈ పోపు దినుసులు కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు, బాగా వేగిపోయే వరకు ఉండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా వేయించుకోండి. ఆనియన్స్ వేగిపోయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ములక్కాయలు వేసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఒకేసారి వేసేసుకోండి. ఈ టమాటాలో నుంచి వచ్చిన ఆ వాటర్కి ములక్కాడలు కూడా బాగా ఉడికిపోతాయండి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. రుచికి సరిపడా వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. బాగా కలిపేసుకొని మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇలా ఒకసారి ముక్కలు మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు వదిలేస్తే 10 నిమిషాల తర్వాత ఈ టమాటాలు బాగా ఉడికిపోయి, ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయి ఇలా కర్రీ అంతా రెడీ అవుతుందండి. 10 మినిట్స్ తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు ఫ్రెష్గా నేను దంచి వేసుకుంటున్నానండి. అప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 2 ఈ కర్రీ బాగా పట్టే విధంగా బాగా కలిపేసుకోండి. ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇంకే కర్రీ అవసరం లేదు, అన్నం మొత్తం ఈ కర్రీతోనే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ములక్కాడలు, టమోటా సూపర్ కాంబినేషన్ అండి ఇది. ఇలా మొత్తం కర్రీ మొత్తం కలిపేసుకొని కొంచెం వాటర్ పోసి, ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోయండి. ఈ కర్రీ మరీ పల్చగా ఉండకూడదు, మరీ తిక్కుగా ఉండకూడదండి. 10 మినిట్స్ అలా కర్రీని వదిలేసేయండి. వాటర్ అంతా ఇనికిపోతుంది. 10 మినిట్స్ తర్వాత చూస్తే కర్రీ ఇలా చిక్కబడుతుంది. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.